మిత్రులారా, ఈరోజు నిజంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి మీద మాట్లాడుతున్న వాళ్ళు వారి యొక్క మనస్సాక్షిగా మాట్లాడితే బాగుంటుందని, ఎవరి మెప్పు కోసమో పదవుల కోసమో వాళ్ళు వేసే ఎంగిలి మెతుకుల కోసమో ఒక గొప్ప నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడితే మీరు ఈ కాలగర్భంలో కలిసిపోతారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరండి మీరు? తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎంతమంది కేసీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోని ఎదవలు ఈరోజు కేటీఆర్ గారి గురించి కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ పోరాటం అంటే తెలియదు, తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు, ఆ పేరు మీద సంఘాలు పెట్టి వసూళ్ళు తప్ప తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీ యొక్క పాత్ర ఏమింది? జైల్లోకి పోయింది మేము, దెబ్బలు తిన్నది మేము. కేసీఆర్ గారు సావు నోట్లో దాకపోయి తెలంగాణ రాష్ట్రం సాధించిండు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కేంద్రంలో ఉన్న పార్టీల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ధీరుడు కేసీఆర్ గారు. ఆ పోరాటంలో ముందు నుండి ఉన్నవారు కేటీఆర్ గారు. గుడ్డగాల్చి మీద వేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మేము దళితులము, ఏది మాట్లాడినా చెల్లిపోతుందంటే చూస్తూ ఊరుకోం. నాలుక కోస్తం బిడ్డ, గజ్జల కాంతం, గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడిన ఒక్క నిమిషం వీడియోలో 10 తప్పులున్నాయి. సంస్కరణకు సంస్కారంకు తేడా లేని ఎదవో నువ్వు. మతిస్తాం అంటున్నావు. నీ నాలుక సరిగ్గా చేసుకో. ఫస్ట్ వాగుడు కాదు, ఇష్టం వచ్చినట్టు వాగుడు కాదు. ఒక పెద్ద నాయకుల గురించి మాట్లాడేటప్పుడు, గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఆధారాలతో మాట్లాడు. ఏం ఆధారం ఉన్నదని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? గుడ్డగాల్చి మీద వేసే కార్యక్రమం నీ ముఖ్యమంత్రి అబద్ధాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. ఇంకా అదే అబద్ధాలు మీరందరూ చేసి అయిపోయింది. రేవంత్ రెడ్డి గారిది కత్తి అయినది కాదు, గుండు అయినది కాదు. నీ కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఆయన వల్ల. మీరందరూ వచ్చి తందా అంటారు. నువ్వు ఎక్కడ ఉంటివి, ఏం ఉంటివి, ఏ పార్టీలో ఉన్నావు? నిన్ను పార్టీలకు తీసుకున్నది ఎవరు? అసలు నువ్వు పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద పుడింగులాగా. కాబట్టి నీ ఎగ్జిస్టింగ్ కోసం ఇతర వ్యక్తులని, గొప్ప నాయకులని, ఉద్యమంలో ఉన్న వాళ్ళని, ఒక మంత్రులుగా చేసిన వాళ్ళని, ఈ తెలంగాణ చిత్రపటాన్ని ప్రపంచ వేదికల మీద సాటి చెప్పిన గొప్ప నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా హెచ్చరిస్తాం. ఖబర్దార్, ఎవడైనా, అది కాంగ్రెస్ వారైనా కానీ, బీజేపీ వాళ్ళైనా కానీ, ఇంకా ఏ పార్టీ వాళ్ళైనా కానీ, కేసీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఎవరు మాట్లాడినా ఇదే రకంగా తీవ్రమైన విమర్శలు మేము కూడా చేస్తాం. మాకు కూడా నోరు ఉంది, మేము కూడా మనుషులమే, ముఖ్యంగా ఉద్యమకారులం. మేము ఆకలితోటైనా సస్తాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోం. దయచేసి మీరందరూ ఎవరు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే మీరు కేటీఆర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోకపోతే బిడ్డ నీకు నువ్వు రోడ్ల మీద తిరగనీయం. రేపో మాపో మా అధినాయకత్వం యొక్క పర్మిషన్ తీసుకొని అవసరమైతే నీ ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు సభ్య సమాజం తలదించుకునేలాగా ఎట్లా మీ ముఖ్యమంత్రి మాట్లాడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలిపిండు. మీరు కూడా ఉద్యమంలో కొద్దిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం తెలిసిన వాళ్ళు ఉన్నారు. దయచేసి మీరైనా ఆ ముఖ్యమంత్రి గారి ఆ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని మీరైనా చెప్పవలసిందిగా ఈ సందర్భంగా ఒక ఉద్యమకారుడిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.